ఈరోజు మన కిచెన్లో రెగ్యులర్గా వాడే నిమ్మకాయతో సింపుల్గా పుల్ల పుల్లగా కారం కారంగా తీయ తీయగా తిన్న కొద్దీ తినాలి అనిపించేలా సింపుల్ రోటి పచ్చడి చూపిస్తాను. చెప్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతుంది కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. పచ్చడి చేయడానికి పచ్చిగా ఉన్న నిమ్మకాయలు కాకుండా కాస్త రంగు మారి ఉన్న నిమ్మకాయలను తీసుకోండి. మరీ పచ్చిగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి బాగా చేదుగా అనిపిస్తుంది. సో ఇలా తీసుకున్న నిమ్మకాయలను ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని ఈ స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకోండి. 2 నిమ్మకాయలు కూడా ఇదే విధంగా స్కిన్ మొత్తాన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకునే నిమ్మకాయలను బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 2 నిమ్మకాయలకి 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ మేము తీసుకున్న పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. నిమ్మకాయను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న విత్తనాలను ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి. ఇవి మాత్రం పచ్చడిలో పడినాయనుకోండి పచ్చడి బాగా చేదుగా అనిపిస్తుంది. సో విత్తనాలను మాత్రం మర్చిపోకుండా రిమూవ్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయలను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి. 2 నిమ్మకాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆయిల్లో ఇలాగే వేసామనుకోండి పచ్చిమిర్చి వేగుతున్నప్పుడు బాగా చిట్లి ఆయిల్ అనేది ఫేస్ మీద పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే ఇందులో కొంచెం అంత ఇంగువ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ తాలింపు మొత్తం 1 నిమిషం పాటు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చిమిర్చి బాగా వేగి నిమ్మకాయ కాస్త మెత్తబడే వరకు వేపండి. ఇవి ఇలా కాస్త రంగు మారి చక్కగా వేగిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసి ఒకసారి బాగా తిప్పేసి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం అంత పంచదార లేదా కొద్దిగా అంత బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఆటోమేటిక్గా బెల్లం అయితే కరిగిపోతుంది. పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా ఒక రోట్లో వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ మీరు మిక్సీ జార్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ రోటి పచ్చడి వేడివేడిగా అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఆహా అమృతంలా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేయగలుగుతారు. ఉప్పుగా కారం కారంగా తీయ తీయగా భలే ఉంటుంది ఈ పచ్చడి. జ్వరం వచ్చిపోయిన వెంటనే నోటికి అసలు ఏమీ తినాలనిపించదు. అలాంటప్పుడు ఈ రెసిపీ సూపర్గా వర్కౌట్ అవుతుంది. నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.